ఈ వర్షాకాలంలో భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉంటుందంటే అది లూనావాలాలో అని చెప్పొచ్చు. ఎటు చూసినా ఆ వర్షపు నీరు, రోడ్ల మీద పందిరి వేసినట్టు ఆ పచ్చదనం, సూర్యాస్తమి సమయానికి కూడా శుభోదయంలో పలకరించేలా ఉండే ఆ రోడ్ల మీద మంచు, ఎంత చెప్పినా కూడా ఈ ప్రకృతి గురించి తక్కువే. హైదరాబాద్ నుండి వెళ్ళి ప్రశాంతంగా ఈ ప్రకృతిలో ఒక 3 రోజులు తడిసి వద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఇంట్రోలో చూశారు కదా, ఫుల్ గ్రీనరీ, అదేది కూడా కలర్ గ్రేడింగ్ చేయలేదన్నమాట. వర్షాకాలంలో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది లూనావాలా నెంబర్ 1 అని చెప్పొచ్చు. మనం నెక్స్ట్ 3 డేస్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వాటర్ ఫాల్స్ ఉంటాయి, కేవ్స్ ఉంటాయి, ట్రెక్కింగ్, అసలు రోడ్స్ మొత్తం కూడా టూరిస్ట్ ప్లేస్లే అని చెప్పొచ్చు. అంత గ్రీనరీ ఉంటుంది. వచ్చే వీడియోస్ అన్నీ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి ఇన్ కేస్ మీరు ఒక 3 డేస్ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. నైట్ 11కి లింగంపల్లిలో ట్రైన్ ఎక్కి పడుకొని మార్నింగ్ వచ్చి బయట చూస్తే ఈ ఫ్రెష్ గ్రీనరీ విజువల్స్ చూడండి. పూణే నుండి మనకి లూనావాలా వరకు ఇలానే ఉంటాయన్నమాట. ఇంకా మీరు క్యాబ్లో వెళ్తే పూణే నుండి ఇంకా బాగుంటుంది జర్నీ. బట్ ట్రైన్ అనేది బెస్ట్ ఆప్షన్. మనకి చాలా ట్రైన్స్ ఉన్నాయి పూణే వరకు, అండ్ డైరెక్ట్ లూనావాలాకు కూడా ట్రైన్ ఉంది. నేనైతే మార్నింగ్ 10:30 కల్లా లూనావాలా రీచ్ అయిపోయా. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ మనం క్యాబ్ తీసుకుని వెళ్ళి అండ్ హోమ్ స్టే కానీ క్యాబ్ కానీ అన్నీ ఆల్రెడీ బుక్ చేసేసాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి ప్లేసెస్ కవర్ చేద్దాం. బట్ ఫస్ట్ నేను స్టే చూస్తున్నా, హోమ్ స్టే చూపిస్తా చూడండి. బయట అయితే బాగానే ఉంది స్పేస్ అంతా కూడా. ఇక్కడ అంతా గ్రీనరీగా, ఇక్కడ మీరు కాస్త రిలాక్స్ అవ్వచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. కంప్లీట్ ఓపెన్ వ్యూ అనమాట. మనకి బయట అంతా చూస్తున్నారు కదా చెట్లు. సో ఇక్కడ కూర్చొని అయితే రిలాక్స్ అవ్వచ్చు. వర్షం పడుతున్నప్పుడు అయితే నాకు తెలిసి సూపర్ ఉంటుంది. ఇంకా లోపల చూపిస్తా. సో ఇది హాల్. సింపుల్గా అయితే ఒక సోఫా ఉంది, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఓకే, మనం ముగ్గురం ఇలా ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎనఫ్. ఇది టీవీ యూనిట్, ఇక్కడ ఒక బెడ్రూము. ఓకే, పర్లేదు. వాష్రూమ్స్ మళ్ళీ చూపిస్తాము. వాడు వెళ్ళున్నాడు. ఇవంతా మా లగేజ్, ఒక బీరో అయితే ఇచ్చున్నారు. అండ్ ఇంకో రూమ్ చూపిస్తా. ఇంకో చిన్న రూమ్ అయితే ఇదనమాట. ఓకే, 2 బెడ్స్ ఇచ్చున్నారు. సో ఇది కిచెన్. కిచెన్లో అయితే ఏం లేవు, బట్ కిచెన్ అయితే ఉంది. ఇది డైనింగ్ ఏరియా. నెక్స్ట్ ఇంకోటి మీకు ఇంకో రూమ్ కూడా ఉంది ఇక్కడ. రూమ్ అని కాదు, కాస్త డిఫరెంట్గా ఉంది. ఈ స్టెప్స్ చూశారు కదా. సో ఈ స్టెప్స్ పైన వెళ్తే మనకి చూపిస్తా కదండి. ఇక్కడ కూడా పడుకోవచ్చు మీరు. సో ఇది బాగుంది. తల తగలద్ది, బట్ కాస్త డిఫరెంట్గా బాగుందన్నమాట. ఎవరన్నా పార్టీ చేసుకునే వాళ్ళకి, లేదంటే కపుల్స్కి అలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా రూము. ఇప్పుడు డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇది మనకి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ అలా ఉంది. మొత్తం లోకల్స్ ఉండే ఏరియా. చూశారు కదా, గ్రీనరీగా చాలా బాగుందన్నమాట. అండ్ వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకోటి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హోమ్ స్టే బుక్ చేసేటప్పుడు లూనావాలాలో ఎక్కడైనా సరే మీకు ఈ వర్షాకాలంలో పవర్ ఇష్యూస్ ఉంటాయి. సో పవర్ బ్యాకప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడైతే పవర్ బ్యాకప్ ఉందన్నారు, బట్ చూడాలి ఈ 3 డేస్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ మెయిన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, నేను బుక్ చేసి చాలా రోజులు అయింది. 7,000 నుంచి 8,000 మధ్యలో నేను డిస్ప్లే చేస్తాను ఎగ్జాక్ట్ ప్రైస్ దీనిది. అండ్ ఇంకోటి మీకు మెయిన్ చెప్పాల్సింది, లూనావాలాలో చాలా కాస్ట్లీ ఉంటాయి స్టేస్, ఎస్పెషల్లీ వీకెండ్స్. రీజన్ వచ్చేసి ముంబై, పూణే, హైదరాబాద్ క్రౌడ్ అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మీరు చేసుకోండి ఎక్కడ బుక్ చేసుకున్నా కూడా. సో ఓవరాల్గా నేను పే చేసిన ప్రైజెస్కి లూనావాలాలో వేరే స్టేస్తో, హోటల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది. డీసెంట్గా ఉంది. మీరు 4 మెంబర్స్ అలా హ్యాపీగా అయితే ఉండొచ్చు. ఇప్పుడైతే మనం క్యాబ్లో వెళ్ళి 1 by 1 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయింది. వీకెండ్ కదా, నాకు తెలిసి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఈరోజు ప్లాన్ వచ్చేసి పవనా లేక్, ఆ తర్వాత లోహగఢ్ ఫోర్ట్, అండ్ ఫైనల్లీ బజా కేవ్స్. నాకు తెలిసి కష్టమే ఈవినింగ్ లోపల ఇవన్నీ కవర్ చేయడం, బట్ చూద్దాం ఎన్ని కవర్ చేయగలము. ఫస్ట్ ప్లేస్ పవనా లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పార్కింగ్ ఏరియా. వర్షం పడతానే ఉంది.
లూనావాలాలో ఇది కామన్. వర్షాన్ని పట్టించుకోకుండా మన పాటికి మనం వెళ్తానే ఉండాలా. ఈ లైట్ వర్షానికి, ఈ గ్రీనరీకి అసలు ఎలా ఉంది చూడండి. అసలు ఈ యాంగిల్లో చూడండి వ్యూ ఎంత బాగుంది. లైట్గా వర్షం పడతా, మేబీ ఇవి స్టేస్ అనుకుంటా, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. క్యాంపింగ్ కూడా చేయవచ్చు మీరు ఇక్కడ. సెప్టెంబర్ తర్వాత ఉంటుంది, ఇప్పుడైతే అలా ఉండదు అనుకుంటున్నా క్యాంపింగ్ అయితే. మీకు ఇక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఎస్పెషల్లీ స్పీడ్ బోట్ చాలా బాగుంటుంది. నేను ఇంత ముందు వచ్చినప్పుడు వెళ్ళా. కుదిరితే మనం కూడా ఏదో ఒక బోటింగ్ అయితే ఇప్పుడు వెళ్దాం. ఏమున్నాయి చూడండి, ఆ వర్షంలో ఫాగ్ పడతా ఫుల్ ఉన్నాయి వాటర్ లేక్లో అయితే. ఇది లేక్ విజువల్స్. ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి చూడండి. అసలు లేక్ని చూస్తా ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ. కాస్ట్ ఎంతో కుదిరితే అడుగుతాను. బాగుంది, మొత్తం లేక్ వ్యూ అనమాట మీకు. పవనా లేక్. క్రౌడ్ కూడా తక్కువ ఉంది, ఎందుకంటే చాలామంది ఆ లోహాగఢ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. మనం ముందే ఇక్కడ వచ్చాం కాబట్టి క్రౌడ్ అయితే మరీ అంత ఎక్కువ లేదనమాట. ఇప్పుడిప్పుడు కాస్త పెరుగుతూ ఉంది. అసలు ఈ లేక్ చూడండి. అండ్ బోటింగ్ ఇన్ కేసు కుదిరితే చేద్దాం వెళ్ళి. ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి, జూమ్ చేసి చూసుకోండి. ముగ్గురం అయితే స్పీడ్ బోట్కి వెళ్తున్నాం మంచి వర్షంలో. చూద్దాం. ఇది సూపర్ ఉంది. అలలు కొడతా ఉంటే అబ్బా భయం వేసింది. అంత గట్టి కొడుతున్నాయి. బోట్లో కూర్చున్న అలల తాకిడైతే అంత గట్టి వినిపిస్తూ ఉంది. చిన్న చిన్నగా వర్షం పడుతూ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ. చూశారు కదా, సముద్రం లాంటి లేక్ అనమాట. ఫుల్ వర్షం పడి ఇందా చూపించినట్టు చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో నేను చెప్పేది కాస్త ఓవర్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉంటే మీకు ఆ ఫీల్ అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ మనం లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ విజువల్స్ చూడండి. ఎటువంటి మ్యూజిక్ కూడా యాడ్ చేయను. ఆ రా ఫుటేజే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లోహాగఢ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసాం. పార్కింగ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోవాలా, క్రౌడ్ ఒక రేంజ్లో ఉంటుంది. వీకెండ్, అందులో మనం ఆఫ్టర్నూన్ టైం వచ్చాం. సో ఎక్స్పెక్టెడే ఇది. ఎదురుగా మీకైతే ఇలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం కూడా లంచ్ అయితే చేయలేదు, ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. సో ఏదో ఒకటైతే తినేసి వెళ్దాం. లోహాగఢ్ ఫోర్ట్ ఇక్కడ నుండి స్టెప్స్ ఎక్కుతా వెళ్ళాలి. మొత్తం మీకు మొక్కజొన్న గంకులు, జాంకాయలు, మ్యాంగోస్ ఉంటాయి కదా, మొత్తం అవే షాప్స్. ఎన్ని కావాలంటే అది. మ్యాగీని మర్చిపోయాం. ఈ లోహాగఢ్ ట్రెక్కింగ్ అంతా కూడా మీకు ఇలా స్టెప్సే ఉంటాయి అన్నమాట. పెద్ద కష్టమేం కాదు, బిగినర్స్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోలో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ టేక్ డెసిషన్. అంటే కొంతమంది ఫ్యామిలీస్కి క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, వాళ్ళు ఈజీగా అయితే జడ్జ్ చేసుకోవచ్చు వెళ్ళొచ్చా లేదా అని.
ఎంట్రన్స్లో టికెట్ ప్రైజెస్ పెట్టారు, కౌంటర్ లేదేమో అనుకున్నా, కాస్త పైకి వచ్చిన తర్వాత ఉందన్నమాట. సో టికెట్ తీసుకొని కంటిన్యూ చేద్దాం మన ట్రెక్కింగ్. అయితే ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇది కౌంట్ గూగుల్లో చూసి చెప్తా. ఇక్కడైతే ఎక్కడ చూడలా, బాగుంటుంది. ఇంతకుముందు కూడా వచ్చాను నేను. ఇదిగో ఇక్కడే ఉంది, పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. లెట్స్ గో. గూగుల్లో చూస్తే 250 to 300 స్టెప్స్ అని ఉంది. నేను చాలామంది చూశాను, ఫ్యామిలీస్, లేడీస్ అందరూ వచ్చారు. హ్యాపీగా మీరు రావచ్చు ఫ్యామిలీతో. కంప్లీట్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఎవ్వరు లేకుండా ఈ షాట్ తీయడానికి ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందో. దిస్ ఈజ్ లోహగఢ్ ఎంట్రన్స్. అఫ్ కోర్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి. దిస్ ఈజ్ ద వ్యూ. ఈ స్టెప్స్ దగ్గర అయితే పెద్ద టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఆల్రెడీ వెళ్ళాను. పైన నెక్స్ట్ లెవెల్ ఉండే విజువల్స్. మీరు ఎంత తిరుగుతారో అంత. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. I will show real view of Lohagarh. అస్సలు ఇది కదా విజువల్స్ అంటే. స్టెప్స్ మీద వాటర్ వస్తూ, పైన వర్షం, చాలా బాగుంది. హనుమాన్ దర్వాజా లోపల రాగానే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి విత్ క్లియర్ పిక్చర్ మ్యాప్తో. సో ఇక్కడ నుంచి మనకి స్వర్గం చూడొచ్చు. పదండి. ఫైనల్లీ పైకి వచ్చేసాం. అది కష్టమేం కాదు, ఆల్రెడీ మీరు స్టెప్స్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు అసలైన వ్యూ నేను ఇచ్చిన ఎలివేషన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం ఫాగ్ ఉంది, కానీ గ్రీనరీ, ఆ లైట్, వర్షం, సూపర్. ఇంకా చాలా ఉంది, చూస్తున్నారు కదా. ఇది నేను సెకండ్ టైం రావడం, బట్ స్టిల్ అదే ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది. అంతా ఓపెన్ అనమాట పైన. అందుకే మీకు స్టెప్స్ దగ్గర టైం వేస్ట్ చేయకుండా వస్తే ఇదంతా కూడా మనం చాలా బాగా కవర్ చేయవచ్చు. పదండి ఇంకా చూపిస్తాను. పైన మనకి మహాదేవ్ టెంపుల్. ఇక్కడైతే చెప్పులు వదిలేసి వెళ్ళాలి. టెంపుల్ ఎలా ఉందో చూద్దాం రండి. అలాగే మనకి ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది. అండ్ వాటర్ బాడీస్ కూడా ఉంటాయి కొన్ని. ఇదిగో ఎదురు చూస్తున్నారు కదా. అసలు ఎటు చూసినా కూడా ఆ గ్రీనరీ, వర్షం, గాలితే లాగేస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్. వర్షం పడి ఆ కెమెరా మీద వాటర్ పడడం వల్ల ఆ విజువల్ సరిగా క్యాప్చర్ అవుతున్నాయో లేదో నాకు తెలీదు. గాలి చూడండి అసలు ఏ రేంజ్లో వస్తూ ఉంది ఇక్కడ. ఇంతవరకు వీడియో నచ్చితే కాస్త లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే మాకు పెద్ద యూజ్ అనమాట. సో లైక్ ఇట్. చూడండి అసలు ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుందో చూడడానికి. మొత్తం అసలు నా గాలితో వాయిస్ అయినా రికార్డ్ అవుతుందో లేదో. మొత్తం చూడండి, గ్రీనరీ, ఫాగ్. ఆకాశంలో ఉన్నాం మేము. చూడండి, గాలి అయితే లాగేస్తూ ఉంది. వాయిస్ అయినా రికార్డ్ అవుతుందో లేదో. అబ్బా, ఆస్వాదిస్తున్నట్టుంది. ఇక్కడ కూడా ఒక చిన్న వాటర్ బాడీ అయితే ఉంది, కనిపిస్తుంది అనుకుంటా. డోంట్ నో, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే తెలియాలి మనకి. ఈ ఫాగ్ వల్ల కెమెరాలో అయితే సరిగా కనిపించట్లేదు. ఈ చిన్న దారులు చూడండి. టైం అయిపోయిందంట. లాస్ట్ అక్కడ ఇంకో దర్గాలా ఉండాలి. అక్కడ కాస్త వే బాగుంటుంది ఇంత ముందు వచ్చినప్పుడు. ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళి అదొక్కటి చూసుకొని ఇంకా దిగేద్దాం. సో ఇందాక పైన నేను చూసాం కదా వాటర్ బాడీ, ఇదే అనమాట. మేబీ అప్పట్లో
వాటర్ తాగడానికి ఈ వర్షపు నీరుని ఇలా స్టోరేజ్గా వాడేవాళ్ళేమో. ఇదిగోండి ఇక్కడ ఈ దర్గానే అనుకుంటున్నా. టెంపుల్ దర్గా రెండు ఉంటాయి ఇక్కడ చాలా ఫోర్ట్స్లో అయితే. ఇదే నేను అనుకున్న దారి. అప్పట్లో చాలా బాగుండింది, ఇప్పుడైతే గాలితో కొమ్మలన్నీ పడిపోయి ఉన్నాయి. దర్గా చెప్పాను కదా, ఇదే. లోపల అయితే ఇలా ఉన్నాయన్నమాట, మొత్తం ఫాగ్తో. బాగుంది వ్యూ. దగ్గరకు వచ్చాం ఈ వాటర్ బాడీ దగ్గరికి. వాటర్ అంతా మురికి మురికి ఉన్నాయి. డోంట్ నో, మేబీ అప్పుడు తాగడానికి వాడేవాళ్ళు దేనికో మరి. ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. 3 years బ్యాక్ ఈ ఫోర్ట్లో తిరిగినప్పుడు విజువల్స్ అన్నీ కూడా సూపర్. టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అంటున్నారు సెక్యూరిటీ, వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనకి కుదిరితే కేవ్స్ ఉన్నాయి, బజా కేవ్స్, అది కవర్ చేద్దాం. లేదంటే ఇంటికే అనమాట. చూద్దాం. టైం అయితే ప్రెసెంట్ 4 అలా అవుతుంది. ఈ బాబు ఇంత పైకి ఎక్కి దిగుతున్నాడంటే మీరు ఎక్కగలరా లేదా అని చెప్పేసి డిసైడ్ చేసుకోండి. కింద దిగేసరికి 5 పైన అయిపోయింది టైము. ఇంకా బజా కేవ్స్ వెళ్ళడం కుదరదు, నేరుగా ఇంటికే. ఇంకా అదే హోమ్ స్టే. ఇంతవరకు మీకు వీడియో నచ్చి ఉంటే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.